గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో భాగంగా తెలంగాణ ఎకానమీ గురించి మనము చర్చించుకునేటప్పుడు మనకు ఒక ముఖ్యమైన అంశము దోహదపడుతుంది. ఇంతవరకు ఏంటంటే మనము తెలంగాణ ఎకానమీ సెక్షన్ 1లో తెలంగాణ ఎకానమీ హైదరాబాద్ స్టేట్లో ఎలా ఉన్నది, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నదని చెప్తూ, తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, తర్వాత వివిధ రంగాల ద్వారా లభించిన ఆదాయము, తలసరి ఆదాయము, అసమానతలు, తర్వాత పావర్టీ గురించి ఎలా ఉన్నాయో ఇదివరకు చెప్పడం జరిగింది. అయితే దీనిలో భాగంగా మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు హ్యూమన్ రిసోర్స్ అనేది ఒక ముఖ్యమైన సెక్షన్గా తెలంగాణ ఎకానమీ సిలబస్లో మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో హ్యూమన్ రిసోర్సెస్ యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మనం వనరులను గురించి ఏమేమి వనరులు ఉన్నాయి, ఎందుకంటే ఆర్థికాభివృద్ధి జరగాలంటే వనరులు తప్పక అవసరము. వనరులు అంటే మనం వనరులను వివిధ రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఒకటి సహజ వనరులు, నేచురల్ రిసోర్స్ అని, లేకపోతే మానవ వనరులని, హ్యూమన్ రిసోర్స్ అని ఒక వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఇంకోటి భౌతిక వనరులు అంటే ఫిజికల్ రిసోర్స్, ఫిజికల్గా అంటే మనకు కనబడేట్టు, ఫిజికల్గా కనబడేటి. తర్వాత హ్యూమన్ రిసోర్స్ అనేది మనకు ప్రత్యక్షంగా కనబడకుండా పరోక్షంగా కూడా ఉంటుంది. దీన్నే వేరే విధంగా ఆర్థిక వ్యవస్థకు దోహపడే ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని ఒకటి ఫిజికల్ క్యాపిటల్ అని, తర్వాత హ్యూమన్ క్యాపిటల్ అని కూడా అంటారు. అంటే భౌతిక మూలధనము, తర్వాత మానవ మూలధనము. ఎందుకంటే ఈ చరిత్ర ఆర్థిక వ్యవస్థ మారుతున్న దశలలో ఈ వనరుల యొక్క ప్రాముఖ్యత మారుతూ వస్తుంది. ఒకప్పుడు కొన్ని దశాబ్దాలు శతాబ్దాల కిందట బేసికల్గా సహజ వనరుల యొక్క పాత్ర ఎక్కువగా ఉండే. బట్ రాను రాను ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దశలో ఈ యొక్క సహజ వనరుల యొక్క పాత్రను, అలాగే భౌతిక వనరుల యొక్క పాత్రను తగ్గిస్తూ మానవ వనరుల యొక్క పాత్రను పెంచుకుంటూ పోవడం జరిగింది. సో మనము అది ప్రపంచము ఆర్థిక వ్యవస్థను పరిశీలించినా, లేకపోతే మన భారతీయ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినా, అలాగే మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా పరిశీలించినప్పుడు ఇవన్నీ మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. సో కాబట్టి మనము సహజ వనరుల గురించి చెప్తూనే, తర్వాత ఏవైతే భౌతిక వనరులు అంటే సహజ వనరులు కూడా భౌతిక వనరులే, బట్ సహజ వనరులు అన్నీ భౌతిక వనరులు అయినప్పటికీ భౌతిక వనరులు అన్నీ కూడా సహజ వనరులు కాకపోవచ్చు. ఎందుకంటే సహజ వనరులు, భౌతిక వనరులు అంటే ఏవైతే సహజ వనరులతో పాటు ఏవైతే నిర్మాణమైనయో, ఫర్ ఎగ్జాంపుల్ మన పరిశ్రమలు కానీ, లేకపోతే ప్రాజెక్టులు కానీ, తర్వాత ఈ యొక్క హౌజెస్ కానీ, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉన్నాయో అవి మనకు భౌతికంగా కనబడతాయి. అవి కూడా ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రగతికి దోహదపడతాయి. దానికి భిన్నంగా మానవ వనరులు అంటే ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగులో వాళ్ళ యొక్క భౌతిక పరిమాణమే కాకుండా కూడా అతనిలో నిగూఢమైన ఏదైతే మేధా సంపత్తి ఉందో అది కూడా మనం వనరులుగా పరిశీలించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ మధ్యలో భౌతిక వనరుల యొక్క పాత్ర కంటే ఈ యొక్క మానవ వనరుల యొక్క పాత్ర లేదా మానవ మూలధనం యొక్క పాత్ర పెరుగుతూ ఉన్నది. కాబట్టి మనము ఈ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క మానవ వనరులు ఒక పరోక్షంగా చూస్తే మానవ మూలధన సంపత్తి ఎలా ఉన్నదనేది మనము ఇప్పుడు చెప్పుకుందాము. దాని యొక్క ప్రాముఖ్యత ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఈ యొక్క మానవ వనరుల యొక్క ప్రాముఖ్యత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది, ఏం చేయాలనేది మనము ఈ సెక్షన్లో మనం ఈ 2-3 లెసన్లలో మనము
డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో హ్యూమన్ రిసోర్స్ గురించి చెప్పుకునేతో పాటు హ్యూమన్ రిసోర్స్ అంటే ముఖ్యంగా ఎందుకంటే ఈ సిలబస్లో మనకు హ్యూమన్ రిసోర్స్ గురించి చర్చించుకునేటప్పుడు 3-4 అంశాలను ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి మనము వీలైనంత వరకు వీటిపై ప్రాధాన్యత ఇస్తూనే మిగతా వాటి గురించి చెప్పుకోవచ్చు. సో వీటిలలో మనకు క్లియర్గా చెప్పింది ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ సెక్షన్లో మనము చర్చించాల్సిన అవసరం ఏంటంటే ఈ యొక్క పాపులేషన్ గురించి, పాపులేషను స్ట్రక్చరు అంటే ఈ యొక్క జనాభా ఎంత ఉన్నది, ఎలా ఉన్నది, వాటి వర్గీకరణ, స్ట్రక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో మన రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నది, జనాభా ఉంటే దానిలో పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, రూరల్ ఏరియాలో నివసించే వాళ్ళు ఎంత, అర్బన్ ఏరియాస్లో నివసించే వారు ఎంత, దానిలో చిన్నపిల్లలు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది, మధ్య వయస్కులు ఎవరైతే మన వర్క్ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళది ఎంత. ఎందుకంటే ఈ వర్గీకరణ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి మనం స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ అన్నప్పుడు తర్వాత వీటి గురించి చెప్పుకోవాల్సింది. అలాగే ఇంకా కొన్ని సాంకేతికపరమైన అంశాలు ఏవైతుందంటే ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనాభా ఇంత ఉండడానికి కారణం ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ జనాభా వృద్ధి రేట్ ఎలా ఉన్నది, జనాభా ఎలా పెరుగుతున్నది, ఎంత పెరుగుతుందనేది, అది ఎంతమంది సగటున పుడుతున్నారు అంటే ఫెర్టిలిటీ ఎట్లా ఉన్నది, ఎంతమంది చనిపోతున్నారు, చనిపోయే వాళ్ళలో శిశు అంటే పుట్టక ముందు చనిపోయే వాళ్ళు, లేకపోతే పుట్టిన తర్వాత చనిపోయే వాళ్ళు, చిన్నపిల్లలు, తర్వాత ఎవరెవరు ఏ దశలో చనిపోతున్నారు, వాళ్ళ ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ మహిళలు కూడా ఎంతమంది చనిపోతున్నారు, ఇవన్నిటి కూడా మనం కొంత క్లుప్తంగా చెప్పుకుంటే అది డెమోగ్రఫిక్ స్ట్రక్చర్లో మనకు భాగంగా తెలుస్తుంది. అంటే ఇవన్నిటి యొక్క ప్రభావము ఈ యొక్క జనాభా ఎంత ఉన్నదని పట్టు, తర్వాత ఎంతమంది మహిళలను ఎంతమంది వీళ్ళు ఉన్నారు, పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, రూరల్ ఎంత, అర్బన్ ఎంత, ఈ శిశువులు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది అనేది చెప్పాలంటే వీటన్నిటి గురించి కూడా ఈ ఏవైతే మోర్టాలిటీ, ఫెర్టిలిటీ, డెత్ రేటు, బర్త్ రేటు, ఇవన్నిటి గురించి కూడా మనకు కొంత అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నిటి ఉంటేనే మనకు హ్యూమన్ రిసోర్స్ గురించి మనకు కంప్లీట్ అవగాహన రావాలంటే వీటి గురించి కూడా కొంత మనకు అవగాహన కావాలి. సో వాటి గురించి కూడా మనము ఈ 2-3 లెసన్లో మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఇక రెండవ ఏంటంటే వీటితో పాటు ఏది ఫెర్టిలిటీ, మోర్టాలిటీ, వీటితో పాటు ఇవి హ్యూమన్ రిసోర్స్ అంటే మనము మన మానవులను ఒక ఆధారపడే జీవిగా కాకుండా కూడా మన అభివృద్ధికి దోహదపడే వనరుగా చూపించవచ్చు. దాన్నే ఎందుకంటే ఒకప్పుడు మానవుణ్ణి ఏంటంటే ఈ యొక్క ఉపాధికి ఉత్పత్తికి ప్రధాన కారకం అనేది మనం ఆలోచించలేదు. బట్ ఈ మధ్యలో ఏంటంటే ఈ యొక్క మానవుణ్ణి కూడా, మనిషి కూడా మన ఉత్పత్తి ప్రక్రియలో ముఖ్యమైన భాగం వహిస్తాడు. అతని ఫిజికల్ ఫామ్లో ఒకటి భౌతికపరమైన శ్రమతో కాకుండా మేధా సంపత్తితో కూడా అతను ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాడు. కాబట్టి అది హ్యూమన్ రిసోర్సెస్. సో దాన్ని కూడా చేయాలంటే హ్యూమన్ రిసోర్స్ గురించి మనం హ్యూమన్ రిసోర్స్ అంటే ఒకటి జనాభా ఎంత ఉన్నదనే కాకుండా కూడా జనాభాలో పురుషులెంత, జీవులెంత, రూరల్ అర్బన్ ఎంత కాకుండా కూడా ఎవరికి మేధా సంపత్తి ఎంత ఉంది, ఎవరికి ఎంతమంది మరి ఆరోగ్యంగా ఉన్నారు, సో వాటి గురించి చెప్పుకోవాలంటే మనకు ఈ యొక్క హ్యూమన్ బీయింగ్స్ యొక్క ప్రొడక్టివిటీని పెంచే ఏవైతే అవసరాలు ఉన్నాయో ఉదాహరణకు ఆరోగ్యము. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే తప్ప అతని ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనలేడు, అతని యొక్క కెపాసిటీని ఫుల్గా ఉపయోగించే అవకాశం కూడా లేదు. సో కాబట్టి మన యొక్క ఎంతమంది మన ఎవరైతే మన జనాభాలో ఎంతమంది ఎటువంటి సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుతున్నారు, ఈ యొక్క
ఈ సమస్యలను నివారించడానికి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు సదుపాయాలు ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఎంత ఉన్నారు, డాక్టర్స్ ఎంత ఉన్నారు, వీళ్ళంతా ఏటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇది కూడా దీనిపై కూడా మన యొక్క హెల్త్ జనాభా యొక్క ఆర్థిక మన ఆరోగ్యపరమైన అంశాలను ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే ప్రభుత్వం యొక్క పాత్ర, ప్రభుత్వము ఎటువంటి సదుపాయాలు కలిగజేస్తుంది, ఎంత ఈ యొక్క హెల్త్కు వాళ్ళ ప్రభుత్వం యొక్క బడ్జెట్లో కేటాయిస్తుంది అనేది కూడా అది ఒక ముఖ్యమైన హ్యూమన్ రిసోర్స్లో మనం చెప్పాలంటే వీటి గురించి చెప్పాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏవైతే ఉంటే అవి కూడా ముఖ్యమైన అంశాలు. అంటే ప్రభుత్వం ఒక మనిషి సంపూర్ణంగా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనాలంటే ఆరోగ్యంతో పాటు అతనికి ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ నైపుణ్యతనివ్వాలి, స్కిల్స్, నాలెడ్జ్ వీటిని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో భాగంగానే మన ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెప్పుకున్నప్పుడు ఈ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది అంటే విద్యా వ్యవస్థ అది చాలా నిర్ణయిస్తుంది. విద్యా వ్యవస్థ అనేది ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అంటే హెల్త్కు విద్యకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉన్నది, స్కూల్స్, కాలేజెస్, టీచర్సు, బిల్డింగ్సు ఇవన్నీ ఎలా ఉన్నదని కూడా మనము హ్యూమన్ రిసోర్స్లో భాగంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా డెవలప్ అయితే తప్ప మనకు హ్యూమన్ రిసోర్సెస్ను పరిపూర్ణంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉండవు. సో కాబట్టి ఎంతమంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎంతమంది వీళ్ళు ఉన్నారు కదా లిటరేట్స్, అక్షరాస్యత శాతం ఎంత ఉంది, ఎందుకంటే కనీసంగా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు మనకు తెలుసు కొంత అక్షరాస్యతలు అనేది కొంత మెరుగు. సో అక్షరాస్యత ఎంతవరకు ఉన్నది, తర్వాత ఎంతమంది మన పాఠశాలలకు వెళ్తున్నారు, ఎంతమంది పోవడం లేదు, పోయిన వాళ్ళలో నైపుణ్యత ఎలా ఉన్నది, ఎంతమంది చదువుకున్న వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు ఉన్నాయి, సో ఎంతమంది ఉద్యోగాలలో ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు లేవు, అంటే ఎడ్యుకేషన్ యొక్క ఉపయోగం ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్స్లో భాగంగానే మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి మనము హ్యూమన్ రిసోర్స్ తెలంగాణ యొక్క భాగంలో హ్యూమన్ రిసోర్స్ చెప్పుకోవాలనుకున్నప్పుడు వీటన్నిటి గురించి కూడా మనము కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. వాటిపై మనకు అవగాహన అవసరము. ఎందుకంటే రేపు ఒకవేళ దీనికి సంబంధించిన ఎటువంటి ప్రశ్న వస్తే కూడా మనము విశ్లేషించడానికి అవకాశం ఉండాలి. సో కాబట్టి ఫస్ట్ మనము ఈ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉన్నాయి అనుకుంటే అవి డీటెయిల్గా చెప్పే ముందు ఒక మన గ్లోబల్ సినారియో బ్రీఫ్గా, అంటే ఎందుకంటే ప్రపంచంతో మనము లింక్ ఉన్నది కాబట్టి మనది గ్లోబల్ టు లింక్స్ ఉన్నాయి కాబట్టి గ్లోబల్ లెవెల్లో మార్పులు కూడా మన తెలంగాణ యొక్క హ్యూమన్ రిసోర్స్ పై ప్రభావితం కలిగేస్తాయి కాబట్టి సో గ్లోబల్ లెవెల్లో సినారియో ఎలా ఉన్నది బ్రీఫ్గా, తర్వాత గ్లోబల్ నుంచి ఇండియాలో ఎలా ఉన్నదని మనం క్లుప్తంగా చెప్తూ తెలంగాణ యొక్క లో హ్యూమన్ రిసోర్స్ గురించి మనం కొంత విపులీకరించడం జరుగుతుంది. సో కాబట్టి స్టార్ట్ విత్ ఏంటంటే మనము గ్లోబల్ లెవెల్లో ఎలా ఉన్నది. సో గ్లోబల్ ఎలా ఉన్నది ముఖ్యంగా ఏంటంటే జనాభా. సో లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఈ మధ్యలో ఒక అంచనా ఏంటంటే మన ప్రపంచంలో మొత్తం జనాభా 800 కోట్లు, 800 కోట్ల జనాభా ప్రపంచంలో ఉన్నది. సో మనం అర్థం చేసుకోవచ్చు దాంట్లో మనది ఎంత ఉన్నది మన దాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్యలో ఏవైతే ప్రొజెక్షన్ చేసిందో యునైటెడ్ నేషన్స్ ద గ్లోబల్ పాపులేషన్ కుడ్ గ్రో టు అరౌండ్ 8.5 బిలియన్ 2030, అంటే ఇంకా అనదర్ 6-7 ఇయర్స్లో 8.5 అంటే ఒక 500 బిలియన్ పెరిగే అవకాశాలు ఉన్నది. తర్వాత 2050 వరకు 10.4 బిలియన్ అంటే సో 1000 కోట్లు మించే అవకాశాలు ఉన్నాయి 2100 వరకు అనేది అంచనా వేస్తున్నది. ఎందుకంటే ఈ అంచనా అనేది చాలా ముఖ్యము. ఈ యొక్క అంచనా ప్రకారం ఏంటంటే కొన్ని
విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనము ఈ అంచనాల ఆధారంగా చేయకపోతే తర్వాత కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం కావచ్చు. ఎటువంటి సమస్యలు అంటే మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క ఆహార సమస్య అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఫుడ్ అనేది ఫస్ట్ ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రిక్వైర్ ఫుడ్. సో ముఖ్యమైన కనీస అవసరం ఏంటంటే ఆహారాన్ని ఈ యొక్క ప్రతి వ్యక్తికి, ప్రతి చిన్న పెద్ద ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఆహారము అందుబాటులో ఉండడానికి చేయాలి. సో ఈ యొక్క పాపులేషన్ అంచనా ప్రకారమే అది ఉత్పత్తిని కూడా చేయడానికి మన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు ప్రపంచంలోగా ఎంత జనాభా ఉంటుందనేది కొంత అంచనా, సో ఈ మధ్యలో అంచనా వేసింది యునైటెడ్ నేషన్స్ ప్రపంచం మొత్తంలో ఇలా చేయడం జరిగింది. సో ఈ యొక్క పాపులేషన్ గ్రోత్ ఎందుకు కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో మోర్టాలిటీ రేటు తగ్గుతుంది. ఇది ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి దేశము కూడా అనుభవంలో ఉన్నది. ఏంటంటే ప్రతి దేశంలో ఏ కంట్రీ అయినా, డెవలప్డ్ కంట్రీ కానీ, డెవలపింగ్ కంట్రీస్ కానీ, క్యాపిటలిస్ట్ కంట్రీస్ కానీ, కమ్యూనిస్ట్ కంట్రీ కానీ, ఈ మోర్టాలిటీ రేట్ అంటే మరణాల రేటు తగ్గుతూ వస్తుంది. సో తగ్గడం వలన ఏం జరుగుతుందంటే సగటున మనిషి జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే సగటున మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించగలుగుతాడు, అది చాలా పెద్ద మొత్తంలో మార్పు జరగడం. అది ఎందుకంటే ఈ యొక్క మోర్టాలిటీ రేటు తగ్గడం వలన అదొకటి. సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ లెవెల్, ప్రపంచం లెవెల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు ప్రస్తుతము 72.8 సంవత్సరాలు. దాదాపు ఇప్పుడు పుట్టిన వ్యక్తి సగటున 73 సంవత్సరాలు బ్రతికే అవకాశాలు ఉన్నాయి. 2019లో అంత ఉన్నది. సో 1990తో పోల్చుకుంటే ఏంటంటే 9 సంవత్సరాలు అదనము. అంటే 1990లో సగటున సో ఫర్ ఎగ్జాంపుల్ 63-64 సంవత్సరాలే జీవిస్తే ప్రస్తుతము దాదాపు 72.8 సంవత్సరాలు. అంటే దాదాపు ఎంత పెద్ద మొత్తంలో మారిందనేది చాలా ఇది ముఖ్యమైన అంశము. ఇంకా ఫర్దర్ రిడక్షన్స్ ఇన్ మోర్టాలిటీ ఆర్ ప్రొజెక్టెడ్ టు రిజల్ట్ ఇన్ అన్ యావరేజ్ లాంగ్విటీ. అంటే 2050 వరకు ఈ 77 సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది. సో చూడండి 1990 ప్రాంతంలో 68-69 సంవత్సరాల ఉండే వయసు. సో దాదాపు 10 సంవత్సరాలు ఎక్కువ జీవించే అవకాశం ఉంది 2050 నాటికి. సో 10 సంవత్సరాలు సగటున పెరగడం అనేది చాలా ముఖ్యం ఉంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేలు ఉమెన్లో మార్పు ఉంటుంది. ఉమెన్లో ఈ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ మోర్ ఫర్ మెన్. అంటే ఫిమేల్ అంటే ఉమెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మెన్ కంటే ఎక్కువ ఉన్నది. అంటే దాదాపు 5.4 సంవత్సరాలు మహిళ ఎక్కువ జీవించడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మహిళ సగటున జీవించడం 73.8 సంవత్సరాలు అయితే పురుషుడు సగటున 68.4 సంవత్సరాలు జీవించే అవకాశం ఉంది. ఆ రెండింటి మధ్యలో చూడండి దాదాపు 4-5 సంవత్సరాలు తేడా ఉన్నది. ఇది మన దగ్గర కూడా వస్తుంది. సో ఫిమేల్ సర్వైవల్ అడ్వాంటేజ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఆల్ రీజన్స్ కంట్రీస్ రేంజింగ్ ఫ్రమ్ 7 years to అంటే ఇది ఈ డిఫరెన్స్ ఏదైతుందో అంటే మహిళలు ఎక్కువ జీవించడానికి దాదాపు అన్ని దేశాలలో కూడా ఇదే అనుభవం ఉంది. అంటే మహిళలు ఏ కంట్రీలో అయినా ఏ ప్రాంతంలో అయినా మహిళల సగటు జీవిత కాలము ఈ యొక్క పురుషుల కంటే దాదాపు 4-5 సంవత్సరాలు ఎక్కువ ఉంది. కొన్ని దేశాలలో ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరాలు లాటిన్ అమెరికాలో ఉంది. సో తర్వాత ఆస్ట్రేలియా మిగతా వచ్చే వరకు దాదాపు 3 సంవత్సరాలు. బట్ ఎక్కువ ఉండడం అనేది సహజము. సో దీనివలన ఏంటంటే ఈ డ్రాప్ ఇన్ అంటే ఈ యొక్క మరణాల రేటు తగ్గడం వలన పాపులేషన్ గ్రోత్ కంటిన్యూస్. సో లాంగ్ యాజ్ ఫెర్టిలిటీ రిమైన్స్ అట్ హై లెవెల్. Where fertility being to fall, the annual rate of growth starts to drop. In 2021, the average fertility of the world population stood at 2.3 births per 1000 women. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే
ఈ ఫెర్టిలిటీ రేట్, డెత్ రేటు ఫెర్టిలిటీ రేటు మధ్యలో అంతరమే పాపులేషన్ గ్రోత్కు సూచిస్తుంది. సో దీనిలో ఏంటంటే ఈ యొక్క ఫెర్టిలిటీ రేటు దాదాపు 2.3 ఉన్నదని చెప్తుంది. హైవింగ్ ఫాల్ ఫెర్టిలిటీ రేట్ కొంత తగ్గుతున్నట్టు చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ 5 బర్త్స్ పర్ ఉమెన్ ఇన్ 1950 నుండి 2.3కి తగ్గింది. అంటే సగటున ఫెర్టిలిటీ రేటు ఏదంటే మన బర్త్ రేటుకు ఆధారమైతే ఫెర్టిలిటీ రేట్ ఉందో అది తగ్గడం జరిగింది. అంటే జనాభాలో కూడా పెరుగుదల తగ్గింది దీని వలన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సగటున ఒక్కొక్కప్పుడు ఒక కుటుంబంలో 4-5 పిల్లలుంటే ఇప్పుడు మనం చూడొచ్చు దాదాపు హార్డ్లీ ఏ ఫ్యామిలీ అయినా 1-2 కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలు చాలా అరుదు ఈ మధ్యలోని కుటుంబాలు. సో గ్లోబల్ ఫెర్టిలిటీ ఈజ్ ప్రొజెక్టెడ్ టు డిక్లైన్ ఫర్దర్, అంటే ఇంకా తగ్గే అవకాశాలు అనేది 2.1 2050లో. ఓకే, సో దీనివలన ఏంటంటే ఇవన్నీ కూడా గ్లోబల్ పాపులేషన్ను నిర్ణయించే అంశాలు. ఇంకా డీటెయిల్ చెప్పాలనుకుంటే ఒకటి ఇక్కడ గమనించినట్టు ఈ హ్యూమన్ రిసోర్స్ దాని డెమోగ్రఫీ సెక్షన్లో 2/3 ఆఫ్ ద ప్రొజెక్టెడ్ ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ పాపులేషన్ త్రూ 2050 విల్ బీ డ్రివెన్ బై ద మూమెంట్ ఆఫ్ పాస్ట్ గ్రోత్ దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద యూత్ఫుల్ ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కరెంట్ పాపులేషన్. అంటే ఏజ్ స్ట్రక్చర్ కూడా ప్రస్తుతం యొక్క పాపులేషన్ నిర్ణయిస్తుంది. ఎందుకంటే నార్మల్గా ఏది మన ఫెర్టిలిటీ అంటే ఎవరైతే యూత్ఫుల్ వాళ్ళనే మనం నార్మల్గా ఏంటంటే 25-30 సంవత్సరాల ఉన్న యువతులకు మధ్యలోనే ఈ యొక్క పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ స్ట్రక్చర్ ఆ యువకులలో ఎంత ఉంది, యువకుల శాతం ఎంత ఉన్నదని ఆధారపడి ఈ యొక్క పాపులేషన్ నిర్ణయించబడుతుంది. ఇఫ్ సచ్ గ్రోత్ వుడ్ అక్కర్ ఈవెన్ ఇఫ్ చైల్డ్ బేరింగ్ ఇన్ టుడేస్ హై ఫెర్టిలిటీ కంట్రీస్ వర్ టు ఫాల్ ఇమీడియట్లీ టు అరౌండ్ 2 బర్త్స్. అంటే ఇదంతా ఇవన్నీ కొంత డీటెయిల్గా మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే మనకు తోచే అంశం ఏంటంటే ఇది హ్యూమన్ రిసోర్సెస్ను ఇది ఉత్పత్తికి దోహదపడే ఈ యొక్క జనాభా ఎంత ఉన్నదనేది మనకు వాళ్ళ యొక్క క్వాంటిటీ అండ్ క్వాలిటీ. సో క్వాంటిటీ అంటే ఎంతమంది ఈ యొక్క ఉన్నారు దాన్ని డెమోగ్రఫీ డివిడెండ్లో కూడా మనము చెప్పుకుంటాము. ఇక్కడ గ్లోబల్ లెవెల్లో ఎలా ఉన్నది. సస్టైన్డ్ హై ఫెర్టిలిటీ అండ్ ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ ప్రజెంట్ ఛాలెంజెస్ టు ద అచీవ్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈ యొక్క పాపులేషన్ గ్రోత్ ఏదైతే ఉన్నదో అవి మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే మనము నిర్దేశించుకున్నామో వాటిపై ప్రభావం కలుగజేస్తుంది. సో కాబట్టి మనం వీలైనంత వరకు జనాభాను తగ్గించడానికే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందనేది కొంత ముఖ్యంగా కొన్ని దేశాలలో ద నెసెసిటీ ఆఫ్ ఎడ్యుకేటింగ్ గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రాస్ రిసోర్స్ అవే ఫ్రమ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ ఎందుకంటే ఈ జనాభా గ్లోబల్ జనాభా చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక జనాభా అనేది అన్ని దేశాలలో అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదు. కొన్ని దేశాలలో ఎక్కువ ఉంది, కొన్ని దేశాలలో తక్కువ ఉన్నది. కొన్ని దేశాలలో జనాభా ఎక్కువ రేట్లో పెరుగుతుంది, కొన్ని దేశాలలో తక్కువ రేట్లో పెరుగుతుంది. కొన్ని దేశాలలో జనాభా తగ్గుతున్న కొన్ని దేశాలు ఉన్నాయి. అంటే చూడండి, సో ఎక్కువ పెరిగే దేశాలు కూడా వాటి కూడా కొంచెం ఆర్థికాభివృద్ధి ప్రభావం కలిగేసి జనాభా తగ్గుతున్న ఒక విధమైన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కలిగేస్తుంది. సో కాబట్టి పెరగడము తగ్గడము రెండు కూడా కొంత శుభసూచకాలుగా, మరీ ఎక్కువ పెరగడం మరీ ఎక్కువ తగ్గడం కూడా కొంత శుభసూచకాలు కాబట్టి అవి ఏదా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ in 2022 the 2 most populous regions were both in Asia and Eastern Southeast Asia. ఓకే, సో దాదాపు 30% జనాభా ఈ దేశాలలో ఉన్నది. సెంట్రల్ అండ్ సౌతర్న్ ఏషియా అంటే సెంట్రల్ ఏషియా సౌత్ ఏషియా సో 26%. చైనా ఇండియా విత్ మోర్ దాన్ 1.4 billion ఈచ్ అకౌంటెడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ దీస్ 2 regions. అంటే రెండు దేశాలు కలిపి ఇది దాదాపు 1.4 billion అంటే 140
140 కోట్ల జనాభా దాదాపు. ఎందుకంటే ఇండియాకు చైనాకు మధ్య జనాభాలో పెద్ద భేదం లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇండియా చైనా పాపులేషన్ను ముంచే అవకాశాలు ఉన్నాయనేది ఈ మధ్యలో కొంత గణాంకాలు చెప్తుంది. త్వరలోనే ఇండియా గోయింగ్ టు బి ద ఫస్ట్ టాప్ మోస్ట్ కంట్రీ ఇన్ పాపులేషన్ నంబరు. సో పాపులేషన్లో ఫస్ట్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ పొజిషన్ వస్తే మనం సంతోషించాలా, కొంత అది వేరే విషయం దాని గురించి. బట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశాలు త్వరలోనే చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్యలో నిపుణులు చెప్పే అంశము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ జనాభా ఏదైతే జనాభా కొన్ని దేశాలలోనే కాన్సన్ట్రేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, యునైటెడ్ ఈ దేశాలలో ఎక్కువ జనాభా పెరిగే దేశాలలో ఈ దేశాలు ఎక్కువ ఉన్నాయి. దానిలో మన దేశాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. వీటిలలో గ్రోత్ రేట్ ఎక్కువ, అంటే ఫెర్టిలిటీ రేట్ అనేది బర్త్ రేట్ అనేది సగటు కంటే చాలా ఎక్కువ ఉంది. సో డిస్పైట్ గ్రోత్ రేట్స్ అమాంగ్ ద వరల్డ్ లార్జెస్ట్ కంట్రీస్ రీఆర్డర్ దేర్ ర్యాంకింగ్ బై సైజ్. సో ఇవి జరిగినాయి అనుకోండి, కొన్ని దేశాల్లో పెరగడం కొన్ని తగ్గడం అనుకంటే జనాభా పరంగా దేశాలను మనం ర్యాంక్ చేసినప్పుడు ఈ ర్యాంక్ స్థాయి అనేది తారుమారు కావడానికి అవకాశం ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ప్రొజెక్టెడ్ టు సర్పాస్ చైనా బట్ 2023 అంటే నెక్స్ట్ సంవత్సరంలోనే మన ఇండియా యొక్క జనాభా చైనా జనాభాను మించే అవకాశం ఉన్నది చెప్పడం జరుగుతుంది. సో ఆఫ్రికన్ కంట్రీస్ ఆఫ్ సబ్ ఆఫ్రికా కంటిన్యూ గ్రోయింగ్. ఆ దేశాలలో ఆఫ్రికన్ దేశాలలో విపరీతంగా పెరుగుతున్నది, అది కంటిన్యూ అవుతుంది. సో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఇంక్రీజ్ యాంటిసిపేటెడ్. సో ఈ దేశాలలో ముఖ్యంగా ఆఫ్రికాలలో ఎక్కువ జనాభాకు సంబంధించిన ముఖ్యమైన సమస్య ఏంటంటే ఆఫ్రికా దేశాల్లో, తర్వాత ఏషియాలో కూడా ఈ సమస్య ఉన్నది. సో వేరైజ్ ఇంకొకటి ఇంతవరకు ఏంటంటే మనం జనాభా పెరుగుతుందనేది మనం కొంత చెప్పడం జరిగింది. జనాభా పెరగడము ఒక విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జనాభా తగ్గే దేశాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్, నార్థర్న్ ఆఫ్రికా అండ్ వెస్టర్న్ ఏషియా అండ్ ఓసినియా ఎక్స్క్లూడింగ్ ఆస్ట్రేలియా ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పీరియన్స్ స్లోయర్ బట్ స్టిల్ పాజిటివ్ గ్రోత్ రేట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెంచరీ. అంటే ఈ దేశాలు స్లోగా, అంటే చాలా మార్జినల్ ఇంక్రూజ్ ఉండే అవకాశాలు ఉన్నది. కొంత పాజిటివ్ నియర్ జీరో బట్ మోర్ దాన్ జీరో. సో బట్ స్టిల్ పాజిటివ్ గ్రోత్ త్రూ ద ఎండ్ ఆఫ్ దిస్ సెంచరీ. ద పాపులేషన్ ఆఫ్ ఈస్టర్న్, ఇక్కడ చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ఈస్టర్న్ సదర్న్ ఈస్ట్ ఏషియా, సెంట్రల్ సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ ఆర్ ప్రొజెక్టెడ్ టు రీచ్ దేర్ పీక్ సైజ్ అండ్ టు బిగిన్ టు డిక్లైన్ బిఫోర్ 2000. సో ఇక్కడ ఏంటంటే దాదాపు జీరోకి వస్తుంది ఈ దేశాల్లో, అంటే పెరిగే అవకాశం మార్జినల్ ఇంక్రీజ్ ఉంటాయి. ఈ దేశాలలో ఏంటంటే జనాభా పీక్ హయ్యెస్ట్ జనాభా ఉంటుంది, తర్వాత తగ్గే అవకాశం ఉంది. ఏ దేశాలలో? ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా, కరీబియన్ అండ్ యూరోప్. ఈ దేశాలలో జనాభా పీక్ స్టేజ్కి వెళుతుంది, తర్వాత తగ్గే అవకాశం ఉంది. ఇది 2100 లోపు, అంటే ఈ సెంచరీ కంటే ముందే ఈ దశకు చేరే అవకాశాలు ఉన్నదనేది. ఓకే, ఇంకా కొంత డీటెయిల్ చూసుకున్నప్పుడు డెవలపింగ్ కంట్రీస్ అన్నప్పుడు ద 46 లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఎమాంగ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్. మెనీ ఆర్ ప్రొజెక్టెడ్ టు డబుల్ ఇన్ పాపులేషన్ బిట్వీన్ 2022 and 2050, putting additional pressure on resources and posing challenges to the achievement of the sustainable development goals. ఇది చాలా ముఖ్యమైన అంశము. ఇది మన భారతదేశానికి కూడా కొంత వర్తించే అవకాశం ఉంది. దానిలో మన తెలంగాణకు కూడా కొంత అన్వయించాల్సిన అవసరం కూడా ఉన్నది. అంటే దాదాపు 46 లీస్ట్ డెవలప్డ్, ఏవైతే మరీ అతి తక్కువ డెవలప్మెంట్ ఉన్న దేశాలలో జనాభా ఎక్కువ పెరుగుతుంది. దే ఆర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈ దేశాలు. సో ఆ దేశాలలో ప్రొజెక్టెడ్ టు డబుల్ ఇన్ పాపులేషన్ బిట్వీన్ 2022 and 2000, అంటే ఈ వచ్చే 30 సంవత్సరాలలో ఈ దేశాలలో జనాభా డబుల్ అయ్యే అవకాశం ఉంది, అంటే 2 రెట్ల అయ్యే అవకాశం ఉన్నది.
సో 2 రెట్లు ఈ 30 సంవత్సరాల్లో జనాభా పెరిగిందనంటే మనం ఏం ఆలోచించవచ్చు, ఈ పెరుగుదల అనేది ఇట్ పుట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ వనరులు. ఏవైతే వనరులు అన్నారో ఈ యొక్క సహజ వనరులు, భౌతిక వనరులు ఏవైతే అవసరమో వాటి మీద బాగా ప్రెషర్ పెడతాయి. పోజింగ్ ఛాలెంజ్ టు ద అచీవ్మెంట్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఏవైతే మనం ఆ సస్టైనబుల్ గోల్స్ నిర్ణయించానో వాటిని చేరే దశలో కొంత సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పాపులేషన్ గ్రోత్ పెరగడం వలన మనకు ఏవైతే వనరులు ఈ గోల్స్ను రీచ్ చేయాలని మనం కేటాయించాల్సిన అవసరం ఉందో వాటిని ఈ యొక్క జనాభా సమస్య గురించి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దెర్ ఇస్ ఎ నెసెసిటీ టు డైవర్ట్ రిసోర్సెస్ ఫ్రమ్ రీచింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్స్ టు అడ్రస్సింగ్ ద పాపులేషన్, గ్రోయింగ్ పాపులేషన్ అడ్రస్ చేయడానికి ఈ అవకాశం ఉంది. ఫర్ మెనీ కంట్రీస్ అండ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ small island developing state, the challenges posed by rapid growth are compounded by their vulnerability to climate change and sea level rise. సో దీంతో పాటు ఏంటంటే కొంత పర్యావరణ సమస్యలు, ఏమంటే క్లైమేట్ చేంజ్, పర్యావరణ మార్పులు, తర్వాత ఈ మధ్యలో వచ్చిన సమస్య ఏంటంటే పర్యావరణం బాగా ఏంటంటే ఈ యొక్క సీ లెవెల్ మారడం వలన కూడా, ఎందుకంటే గ్లేసియర్స్ ఏవైతే మనకు నీటి వనరులకు దోహదపడుతున్నాయో వాటిలో మార్పు రావడం వలన ఈ యొక్క సీ లెవెల్ కూడా మార్చే అవకాశం ఉంది. పెరగడం వలన కొన్ని దేశాలలో ఇది సమస్యగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో మనం ఆల్రెడీ చెప్పాము వీటిలో జనాభా పెరుగుదలకు తగ్గుదలకు ఏంటంటే ఈ యొక్క ఫెర్టిలిటీ అండ్ మోర్టాలిటీ రేటు ఏ విధంగా ఉన్నది అంటే ఇవి ఒక్కొక్క దేశంలో కొన్నిట్లలో ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. ఈ రెండింటి మధ్య అంతరాలు కొన్నిట్లలో 0 ఉండొచ్చు, కొన్నిట్లలో పాజిటివ్ ఉండొచ్చు, కొన్నిట్లో నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఇవి ఎలా ఉన్నదని బ్రాడ్గా చెప్పుకోవడం ఏంటంటే ద గ్యాప్ ఇన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్ బిట్వీన్ సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ కంట్రీస్ రిమైన్స్ వైడ్. ఇన్ 2021 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఈజ్ లాగ్డ్ 7 years బిహైండ్ ద గ్లోబల్ యావరేజ్. అంటే ఈ యొక్క లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అది ఈ యొక్క సగటున గ్లోబల్ సగటు కంటే 7 సంవత్సరాలు తక్కువ జీవిస్తున్నారు. సో డ్యూ లార్జ్లీ టు పర్సిస్టెంట్లీ హై లెవెల్స్ ఆఫ్ చైల్డ్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ అండ్ ఇన్ సమ్ కంట్రీస్ టు వయలెన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ టు ద కంటిన్యూయింగ్ ఇంపాక్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్. సో హెచ్ఐవి. సో ఇది కారణాలు ఏంటంటే ఈ హై లెవెల్స్ ఆఫ్ చైల్డ్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ అంటే ఈ శిశువు మరియు మెటర్నిటీ అంటే మన ఫీమేల్ మోర్టాలిటీ రేటు ఇవన్నిట్లో కూడా మార్పడం వలన తర్వాత కొంతవరకు కొన్ని దేశాలలో ఈ యొక్క సివిల్ వారు ఎప్పటికీ చిన్న చిన్న అంతర్గత సమస్యలు సివిల్ వార్ వాటి వలన ఏంటంటే ఈ యొక్క జీవన ప్రమాణ స్థాయి సగటు జీవన కాలం అనేది ఈ దేశాల్లో దాదాపు తక్కువ ఉన్నది. సో దానికి ఏదైతే హెచ్ఐవి ముఖ్యమైన సమస్య ఉందో ఇవన్నీ కూడా ఈ దేశాలలో సగటు జీవన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదో అది తక్కువ ఉండడానికి ఇది ఒక కారణం అవుతుంది. థ్యాంక్ యూ.